చూసినావా? ఎవడన్నా ప్రమోట్ చేయకుండా ఉంటాడు ఆ సినిమా? డెఫినెట్గా అంత మంచి సినిమా పెట్టుకొని అంటే అది బాగున్నా బాగాలేకపోయినా నేను ఒప్పుకున్న సినిమా ఆబ్వియస్లీ నేను ఆ సినిమా ఇది. నాకు ఎందుకంటే యూనో లాస్ట్ డిసెంబర్ వెన్ యూ ట్వీటెడ్ సంథింగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్కి రాకపోతే అని చెప్పి ఏదో కొద్దిగా హట్ అయినట్టుగా సమ్ ఇన్స్టా స్టోరీ అది పెడితే అదేంటి అంత సినిమా లేట్ అవుతుంది కదా మనోడు ఎందుకు అంత జోవియల్గా క్యాజువల్గా తీసుకుంటాడు. విశ్వక్సేన్ అంటేనే చాలా థింగ్స్ని చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఈజీగా తీసుకుంటాడు కదా, ఏంటి అది ఎందుకు పెట్టినా తెలుసా? నేను వద్దంటే నన్ను డిసెంబర్లో చేద్దామన్నారు, అందుకు పెట్టినా. బజ్ కోసం కదా. బజ్ కోసం కాదు, ఫిజ్ కోసం కాదు. నేను వద్దంటే నాకు డిసెంబర్ అంటుండే అందరూ. ఓకే, సో మళ్ళీ ఎందుకు వస్తలేరు డిసెంబర్లో అన్నట్టు ఉండేది అంతే. నేను సినిమా బాగా వస్తుంది అంటే దానికి 2 సంవత్సరాలు కూడా నేను బికాజ్ ఇన్ని డేట్లు ఎక్స్ట్రా డేట్లు అయితే ఖర్చు అవుతుంది, అది కూడా కాదు. అవునవును, అది బాగాలేదు ఇంకో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. మనం 50 రోజులు చేసినాం కదా, ఇంకో 100 రోజులు చేస్తే బాగుంటుంది సినిమా, మనం 50 రోజులకే మాట్లాడుకున్నాం కదా అంటే ఆ మిగిలిన 100 రోజులు చేస్తా పోయి షూటింగ్ నేను. ఓకే, నాకు ఆ ఇబ్బంది లేదు, సినిమా బాగా రావాలి నాకు తెలుసు. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యాక్టర్స్, వెన్ ఐఎమ్ యాక్టర్ I also want to be available to my director like that. ట్రూ. అదే అంటే విత్ గామి ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా, ఇంకా చెప్పక్కర్లా. ఆయన 6 ఏళ్ళు 7 ఏళ్ళైనా వెయిట్ చేస్తాడు ఆ ప్రొడక్ట్ కోసం అని చెప్పేసి అని. సో నాకు గామి చూసినప్పుడు ఆల్రెడీ మనం ఆ Q&Aలో కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాం. నౌ ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. అంటే యూజువల్గా మన దగ్గర ఇంటర్స్టెల్లార్ లాంటి సినిమా వచ్చినప్పుడు చాలామంది సినీ ప్రముఖులే ట్వీట్లు వేశారు, ఈ సినిమా అర్థమైన వాళ్ళకి లేకపోతే అర్థం చేసుకున్న వాళ్ళకి మేము దండం పెడతాం, అది ఇది మాకు ఇలాంటి సినిమాలు ఎక్కువ అని చాలా టాప్ సెలబ్స్ ట్వీట్లు పెట్టారు ఇంటర్స్టెల్లార్ మీద. అంటే వాళ్ళకి ఆ సినిమా అర్థం కాక. ఇప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు ఆయన, వరా. అది చూసే ప్రాబబ్లీ మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తుంటారు కదా. సో అతని షార్ట్ ఫిల్మ్ కూడా అంతే, ఇట్ స్పీక్స్ అబౌట్ ఒక ప్యారలల్ యూనివర్స్ లేకపోతే ప్యారలల్ టైమ్ లైన్ ఇలాంటి కాంటెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇలాంటి డైరెక్టర్తో సినిమా చేయాలన్నప్పుడు విశ్వక్సేన్ అంటే కేర్ ఆఫ్ మాస్ ఫిల్మ్స్ కదా. అంటే ఆ టైంకి ఇంకా మీరు ఇన్ని సినిమాలు చేయలేదు కానీ బట్ స్టిల్ చేసిన 1-2 సినిమాలు కూడా లవ్ స్టోరీలు, కాంటెంపరీ. యా, అంటే 2 మాస్ మామూలుగా మనం యూజువల్ బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్ కదా. ఇలాంటి సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ సడన్గా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ విచ్ ఈజ్ అగైన్ మళ్ళీ ఇంటెలెక్చువల్ స్కోప్లో చాలా హయ్యర్ గ్రేడ్లో ఉన్న ఒక థాట్ ప్రాసెస్ ఉన్న ఒక డైరెక్టర్ అనుకుందాం తన గురించి. అలాంటి డైరెక్టర్ ఒక కథ చెప్తే అంటే వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? నాకు డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ప్రౌడ్ దట్ ఐ గాట్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ కన్సిడరేషన్, డైరెక్టర్కి ఇంత మంచి కథ రాసి హీ కన్సిడర్డ్ మీ అంటే అనిపించింది ఓకే విశ్వక్ చేస్తాడేమో అని మనోడు అనుకోవడం కరెక్ట్ అయింది. చేయడు అనుకుంటే నాకు వచ్చేది కాదు, చేస్తాడు అనుకున్నాడు. ఎందుకు అండ్ సినిమా ఆబ్వియస్లీ ఇది అట్లాంటి సినిమా ఇట్లాంటి సినిమా కాదు. ఇప్పుడు ట్రైలర్ చూసినాం, ఇది ఆ ట్రైలర్ చూసినప్పుడు నీకు ఏమనిపించిందో అది నాకు కథ చదివినప్పుడు అనిపించింది. ఓకే, ఒక పేజీ అంటే నేను సగం పుస్తకం అయిపోయిన తర్వాత తిప్పుతున్న పేజీలు ఇట్లా ఫాస్ట్. నేను యూజువల్లీ చదవను, నా అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ రీడింగ్ హ్యాబిట్. నాకు తెలిసి వస్తుంది అనుకుంటా విత్ టైము. ఇప్పుడు ఏంటంటే 3వ పేజీ తిప్పగానే ఏదో వేరేది గుర్తొచ్చేటో వెళ్ళిపోతావు. ఓకే, సో నేను ఓన్లీ నా స్క్రిప్ట్లు చదువుతా ఓపిక్గా. ఇంకా అది మన ప్రొఫెషను అండ్ అది మన కథ మనం చేయబోతున్నాం మన ఎగ్జైట్మెంటు, లేకపోతే మనం ఊహించుకునేది. సో ఆ ఎగ్జైట్మెంట్లో చదివి ఊగిపోయిన ఉండే నేను. ఇట్ వాజ్ లుకింగ్ లైక్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్ టు డూ వెన్ ఐ రెడ్ ఇట్. ఓకే, అసలు ఇది చదివాను, కథగా బాగుంది, దీన్ని తీయడం అసలు ఇంపాసిబుల్ అనుకున్నా. బికాజ్ నన్ ఆఫ్ ద విజువల్ వాజ్ లైక్ నార్మల్ విజువల్. అండ్ ఐ విజువలైజ్డ్ వన్ ఫిల్మ్. నేను ఒక సినిమా చూసి ఉంటా కదా చదివినప్పుడు, విద్యా సినిమా చూసినాక నేను చూసిన సినిమా చిన్నగా ఉండే. ఓకే, హీ హ్యాడ్ పవర్ టు విజువలైజ్ ఈవెన్ మోర్ బిగ్గర్. ఓకే, ఐ డిడ్ ఈవెన్ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ కంప్లీట్ విజన్. నాకు కనిపించిన దాంట్లోనే ఐ ఫెల్ట్ ఇట్స్ సంథింగ్ స్పెషల్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ విల్ స్టే ఇన్ హిస్టరీ. ఓకే, అంత మటుకు అనిపించింది నాకు. డబ్బు ఏం చేస్తుంది, బాక్స్ ఆఫీస్ ఏం చేస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ఏం చేద్దామని వచ్చినాం లాస్ట్కి. హిస్టరీలో మనం పీకిన తర్వాత కూడా, మన ఫోటోకి దండున్న తర్వాత కూడా మనం చేసిన సినిమాలో ఒక 4 హిస్టరీలు ఉండాలి, మన కోసం వికీపీడియాలో పెద్ద పేజ్ ఉండాలి అనుకొని చేస్తున్నాం కదా. దాంట్లో అండ్ ఇంత పని చేసినందుకు మనకు మర్యాద ఉండాలి. ఏదో వచ్చిండు చేసిండు వెళ్ళిపోయిండు అన్నట్టు కాకుండా ఒక మర్యాద ఉండాలి. అండ్ నేను అనుకున్న ఈ సినిమా చేయడం వల్ల నాకు ఏమొచ్చినా రాకపోయినా ఓకే
నా నేను ఒక యాక్టర్ని అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చినందుకు, ఫిల్మ్ మేకర్ని అవుదామని ఇండస్ట్రీకి వచ్చినందుకు నాకంటూ నన్ను 10 మందిలో ఇద్దరన్నా మెచ్చుకుంటారు, ఆ ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ అయి ఉంటారు అనుకున్నాను. ఓకే. అండ్ నార్మల్ ఆడియన్స్ అయినా కూడా మన తెలుగులో ఇట్లాంటి సినిమా వచ్చిందని పక్కన రాష్ట్రం వాడికి చెప్పుకునే సినిమా అవుతుందని నేను అనుకున్నా అప్పుడు. ఓకే.